నా మరదలకి నా మీద ఎంతో మోజు. సెక్స్ పరంగా నన్ను తెగ రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. ఆమె ఇంకా పుష్పవతి కాలేదు. అయినప్పటికీ ఆమెలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయి. నన్ను తెగ రెచ్చగొడుతుంది. చివరికి ఆమెతో సెక్స్లో పాల్గొనడం మొదలుపెట్టాను. పుష్పవతి కాకపోయినప్పటికీ సెక్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. సెక్స్ విషయంలో చిలిపిగా అల్లరి చేస్తూ నన్ను రెచ్చగొడుతూ తాను రెచ్చిపోతూ ఎంజాయ్ చేస్తుంటే మా ఇద్దరి మధ్య సెక్స్ మామూలైపోయింది. ఇటీవల ఆమెకు పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా తయారైంది. ఏదో గడ్డ పెరుగుతోందని అనుకుంది. తీరా డాక్టర్కి చూపిస్తే 4 నెలల గర్భిణి అని తేలింది. ఇద్దరం షాక్ తిన్నాము. పుష్పవతి కాకుండా గర్భం వస్తుందా? అది ఎలా సాధ్యం? డాక్టర్ చెప్పింది నిజమా అబద్ధమా? డాక్టర్ చెప్పింది నిజమే అవుతుంది. అబద్ధం ఎందుకు అవుతుంది? డాక్టర్ నిజమే చెప్తారు. ఒట్టి గడ్డ అయితే గడ్డని తేల్చేసి ప్రెగ్నెన్సీ తెలిసిపోతుంది. పరీక్ష చేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ గడ్డ డాక్టర్కి ఎవరైతే తెలిసిపోతుంది. అది ఆ మాత్రం తెలుసుకోకుండా ఎవరు ఉండరు, తెలియకుండా ఉండదు. పుష్పవతి కాకుండా కూడా సెక్స్ పరం కోరికలు బాగా వస్తాయి. సాధారణంగా ఆడపిల్లకి పుష్పవతి 2 సంవత్సరాల ముందు నుంచే సెక్స్ పరమైన హార్మోన్లు విడుదలవుతాయి, ఈస్ట్రోజన్ విడుదలవుతాయి. దాంతో వాళ్ళు సెక్స్ కోరికలు బాగా వస్తాయి. అవకాశం దొరికింది అనుకోండి, కొంతమంది చాలా సోషల్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మరింత రెచ్చిపోతారు. అవకాశం దొరికితే, అందరూ కాదు, కొంతమందికి అవకాశం అయితే కొంతమంది సోషల్గా ఉండి ఇదండి. మరి బావ అయిన ముందు ఏంటంటే బావని ఆట పట్టిస్తారు. వాళ్ళు ఎందుకు ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఆడపిల్ల కొద్దిగా ఒక 13-14 సంవత్సరాల కల్లా ఆడపిల్లల్లో కొంత రకమైన శృంగారపరమైన భావాలు కలుగుతాయి. నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలుసో తెలియకుండానే ఉంటాయి. దాంతో శృంగార భావాలు చేయగల వాడిని ఎప్పుడైతే భావని ఆట పట్టించడం చేయగల భావన ఆట పట్టించడం మొదలెడతారు. దాంట్లో ఆనందం పొందుతారు. మామూలు వాళ్ళు పొందిన ఆనందం ఇక ఎప్పుడైతే మనుషుల్లో ఒక లైంగిక హార్మోన్లు తయారవుతాయో, ఈ లైంగిక హార్మోన్స్ వల్ల వాళ్ళలో ఒక రకమైన ఆట పట్టించడంలో ఒక రకమైన ఆనందం కలుగుతుంటుంది. అదే మగపిల్లలు కూడా సరే. అయితే బావ కనుక ఇంట్లో అన్నట్టుగా చదువు కనుక సరదాగా ఉన్నది, అది ఎక్కువైపోతుంది. ఇంకా ఒకసారి వాడు కూడా బావ కూడా కలిసి ఇద్దరు కలిసి ఇంకా చేశారనుకోండి, ఇంకా ఎక్కువైపోతుంది. దాంతో మరి ఇద్దరు రెస్పాన్స్ 2 చప్పట్లు కలిస్తే మోత బాగున్నట్లు ఉంటుంది. ఆరగానే ఇద్దరు వైపు నుంచి కూడా బావ కూడా అక్కడ మరి క్లోజ్గా తయారైపోతే ఆటోమేటిక్గా సెక్స్లో అలాగే పాల్గొన్నారు. అయితే పుష్పవతి కాకుండా గర్భవతి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి రజస్సులు కావడానికి 14 రోజుల ముందు అన్నం విడుదల అవుతుంది. 14 రోజుల ముందు అన్నం విడుదల. 6 రోజులు సెక్స్ పరుగులో పాల్గొంటే ఇప్పుడు అన్నం పిండం అయిపోతుంది, ఇదైపోతుంది. వాడు ఇంకా వీళ్ళేముంటారు, ఇంకా రజస్సులు కాలేదనుకుంటారు. కానీ రజస్సులు అప్పుడు అది ఒకవేళ ఆ టైంలో సెక్స్లో పాల్గొనలేదనుకోండి, పాల్గొకుండా ఉన్నారనుకోండి, గర్భం వచ్చేది కాదు, రజస్సులు అయిపోయేది. అన్నం విడుదలైనా 14 రోజులు రజస్సులు అవుతారు. మెన్సెస్ వచ్చేస్తుంది, మామూలు మెన్సెస్ వచ్చేస్తుంది. మెన్సెస్ రావడానికి ముందు అన్నం విడుదల అవుతుంది. అన్నం విడుదలైనప్పుడు రజస్సులు అవుతారు. వీళ్ళు సెక్స్లో పాల్గొన్నారు కనుక రజస్సులు కాకుండా అది ప్రెగ్నెన్సీ కింద చెప్పి అలా కంటిన్యూ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇలా జరిగింది కనుక మరి ఏం చేయాలంటే డాక్టర్ చూపించేసి మరి అమ్మాయికి మరి ఆల్రెడీ అతను పెళ్ళి అయిపోయింది కదా, అతనికి వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి అబ్బాషన్ ఏం చేసి జాగ్రత్తగా అమ్మాయి జీవితాన్ని కాపాడాలి, అంతకని చేసేది ఏం లేదు, డాక్టర్ చేసి చూపించడం. అందుకని మరి కొద్దిగా హద్దుల్లో ఉండాలి, ఎంత సరదాయిన హద్దుల్లో ఉండాలి. అది కానీ భావోద్వేగాలు ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్లు ఏంటవుతుందంటే వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళ అదుపులో పెట్టుకోలేకపోతారు. ఎందుకంటే ఆ భావోద్వేగాల్లో ఒక రకమైన ఆ ఎమోషనల్ దీంట్లో వాళ్ళకు ఒక ఆనందం, సంతోషం, తృప్తి ఎక్కలేనండి ఒక రకమైన చెప్పలేని తృప్తి కలుగుతూ ఉంటుంది. దే నెవర్ డిరైవ్ ద టైప్ ఆఫ్ ప్లెజర్. అంచేది వాళ్ళకి ఒక భావోద్వేగాలు వాళ్ళ అదుపులో ఉండవు. టీనేజ్ వాళ్ళలో వాళ్ళు ఎలా అనుకుంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటారు, ఎలా కారణాలు చేయాలనుకుంటారు, ఎలా ఆనందం ఏది తృప్తి అనిపిస్తుందో ఆ తృప్తి చేయాలనుకుంటారు. వాళ్ళు ఆ మెచ్యూరిటీ రాదు. ఇది మంచా చెడా, చేయొచ్చా చేయకూడదు అనే ఆ ఆలోచన శక్తి ఉండదు, ఆ మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ లేకుండా దే క్యారీ అవే దేర్ ఎమోషన్స్. వాళ్ళు కలిగే భావోద్వేగాలతో వాళ్ళు అలా కొట్టుకుపోతారు. ఇలాగ అది టీనేజ్లో ఉండేది. వాళ్ళు ఆ టైంలో ఎవరైనా వారించారనుకోండి, వాళ్ళ కోపం వచ్చేస్తుంది, మూతిముడి చేస్తారు, చాలా చిరాకు వచ్చేస్తుంది, వాళ్ళకి భరించలేరు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ని ఎవరు అడ్డుకోవడానికి వీళ్ళేరు, ఒప్పుకోరు. అమ్మా నాన్నలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు తెగ కోపం వస్తుంది. ఏంటి నేను సరదాగా ఉంటాను, నా సరదా పట్టట్లా అనుకుంటారు. కానీ అది తప్పనే భావనలకు రాదు. చెప్తే కారణం ఏంటి,
వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళు కంట్రోల్ పెట్టుకోలేరు, పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది చాలా వాళ్ళకి చాలా దాని తృప్తి, మొట్టమొదటి పొందుతున్న తృప్తి, ఆనందం. వాళ్ళ ఆనందానికి పెద్దవాళ్ళు అడ్డుస్తున్నారు అనుకుంటారన్నమాట. కానీ లేని పని నష్టాలు కలుగుతాయి. అంచేత పెద్దవాళ్ళు చెప్పే మాట పిల్లలు వినాలి. వీళ్ళు మెచ్యూరిటీ ఉండదు. పెద్దవాళ్ళు ఎన్నో అనుభవాలు చూసిన తర్వాత ఎంత ఏక వాళ్ళు ఏది మంచి ఏ చెడుని వస్తుంది పెద్దవాళ్ళలో. పిల్లలు మంచి చెడుని భావం ఉండదు. ఎక్కువ చెబుతాను కదా, వాళ్ళ భావోద్వేగాలతో కొట్టుకుపోతారు. మగ పిల్లలైనా జరిగేది అంతే. వాళ్ళ భావోద్వేగాలతో వాళ్ళు కొట్టుకుపోతుంటే ఇక ఎవరు అడ్డుపెట్టకుండా వీళ్ళు లేదనుకుంటారు. కానీ పెట్టాలి. పెట్టినప్పుడు దాన్ని ఉప్పు తీరాలి. అది లేకపోతే కానీ ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుడు ఇష్టపడరు, భావోద్వేగాలు అడ్డుపడడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఆనందాన్ని చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి గతి ఏం చెప్పండి మరి. ఆ అమ్మాయి మరి రెచ్చిపోయి చేశాడు కదా, కడుపు వచ్చిందా, చాలా ఫలితం ఏంటి? అమ్మాయిని ఆదుకోకపోతే ఎవరైనా ఏమైపోతే అమ్మాయి బతుకు. అంచేత కంట్రోల్లో ఉండాలి. తప్పకుండా కంట్రోల్, పెద్దవాళ్ళు చెప్తే తప్పకుండా పనికిరాదని తగ్గదు. వాళ్ళ అక్కే ముందు అమ్మాయిని కంట్రోల్ చేయాల్సింది. చాలా సందర్భాల్లో చెల్లెలు ఓవర్గా వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆయనతో కంట్రోల్ చేస్తుంది. ఏంటంటే సరికాదు, కొంత పద్ధతి కాదు, నువ్వు మరీ బావతో సరిగ్గా చేస్తున్నావు, మా ఆయనతో మరి ఎక్కువ చేస్తున్నావు, నాకు ఇల్లు అక్కడ చెప్తారు. కానీ ఒప్పుకోదు. మా అక్క మరి దానికి ఈర్ష్య, భావనతో ఇంత సరదాగా ఉన్నది ఈర్ష్య అనుకోండి. ఈర్ష్య కాదు. ఆ అమ్మాయికి అంత అనుభవం, అక్కకి కొంత అనుభవం వచ్చింది. అక్క చెబుతుంది అక్కడ, కరెక్ట్ వినాలి అక్క ఇప్పుడు మాట. వినకుండా దొంగతాడు చేస్తే ఇలా జరిగేదంతా ఇది. ఇవన్నీ చేసి అమ్మాయిని డాక్టర్ గురించి అబార్షన్ చేయించడం సరైన పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.